హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు షాపింగ్కి వెళ్ళాము. హస్బెండ్ నేను కలిసి షాపింగ్ మాల్ అంతా తిరిగాము. మా హస్బెండ్కి విసుగు వచ్చేసింది. ఏ సరుకులలో కూడా ఏంటి నువ్వు బట్టలు అంటే సరే, సరుకులు కూడా చూడాలంటే అవును కదా మావయ్య. ఇప్పుడు ఈ మధ్య సరుకులలో కూడా కల్తీ కలుపుతున్నారంట. అందుకు చూస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ ఒక పక్కన కూర్చున్నారు. ఇంకా తిరిగి మొత్తం. సో ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి, కల్తీ ఉంటున్నాయి, స్టాక్ ఉన్నాయి కూడా ఇస్తున్నారు, చూసి తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకా అది కాకుండా ఇది శ్రావణ మాసం కాబట్టి చాలా అవసరం ఉంటాయి. పూజ సామాను, ఇంట్లో సామాను, మార్నింగ్ టిఫిన్ చేయాలి, ఈవినింగ్ ఏదో ఒకటి స్నాక్స్ చేయాలి కాబట్టి సరుకులు చాలా అవసరం ఉంటాయి. మా హస్బెండ్ చాలాసేపు కూర్చున్నారు. ఎట్టకేలుగా అయిపోయింది. ఇంకా హ్యాపీగా వచ్చేసాము ఇంటికి. ఇంకా సరుకులన్నీ సర్దుకున్నాను. దానికి సపరేట్గా పెట్టేసి ఇల్లు శుభ్రంగా ఉంటే చాలా నచ్చింది ఫ్రెండ్స్. సో ఎంత శుభ్రంగా ఉంటే ఏ వస్తువు ఎక్కడున్నదన్నది తెలిసిపోయిద్ది. సో ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నేను వీడియోస్ ఇంకా తీస్తాను. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి. సో అలాగా నా వీడియోస్ వేరే వాళ్ళు చూస్తారు. ఇప్పటి వరకు నాకు చాలామంది సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నేను వాళ్ళందరికీ కామెంట్ చేస్తున్నాను. మీ సపోర్టే నాకు చాలా ముఖ్యం ఫ్రెండ్స్. నా వీడియోస్ ఎలా ఉన్నాయి కూడా మీరు నాకు కామెంట్ చేయండి. బ్యాడ్గా వద్దు ఫ్రెండ్స్. నేను చాలా సెన్సిటివ్ అనమాట. సో ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేసేటప్పుడు ఆలోచించి సపోర్ట్ చేయండి నాకు. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి మీ ఇంట్లో కూడా చాలామంది పూజలు చేస్తారు కదా ఫ్రెండ్స్. శ్రావణ